నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఇప్పుడు వివాదాస్పదం అయిపోయి చాలామంది కొంతమంది విశ్లేషకులు అలా ఎలా మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే చిరంజీవి గారు అంటే పక్క రాష్ట్రం అని చెప్పి సంబోధించడం జరిగింది గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో. సినిమా ఇండస్ట్రీలో ఇచ్చే అంటే ఒక ప్రతిష్టాత్మక అవార్డ్స్ అంటే అదే అనమాట. సో ఆ ఫంక్షన్లో ఉండి పుట్టి పెరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోనే కదా, ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని సంబోధించడం ఏంటి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అసలు ఈ సినిమా నటుల గురించి మాట్లాడటమే ఒక దరిద్రం, ఒక దౌర్భాగ్యం. సినిమా అనేది చదువుకున్న పిల్లోడిని చదువుకోనియకుండా దృష్టి మలుస్తుంది, పని చేసేవాడిని పని చేయనీయకుండా దృష్టి మలుస్తుంది. మన దేశ జీడిపిని సర్వనాశనం చేసిందే ఈ సినిమా ఇండస్ట్రీ. టీవీ సీరియల్ సినిమా ఇండస్ట్రీ. వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకమ్మా? వాళ్ళంత నికృష్టులు దౌర్భాగ్యులు ఎవరుండరు. జయాంధ్ర ఉద్యమం అప్పుడు ఎన్టీ రామారావు ఏమన్నాడంటే, కృష్ణ ఏమో జయాంధ్ర ఉద్యమానికి సపోర్ట్గా ఉంటే ఎన్టీ రామారావు అట్లా ఎట్లా అంటావు బ్రదర్, నా ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, నాకు నష్టం కదా, నువ్వు అంటే మేమందరం మౌనంగా ఉంటే మాకు నష్టం కదా, అట్లా ఎట్లా అంటావు బ్రదర్ అని నేను గొడవపడ్డాడంట. రాష్ట్ర విభజన అప్పుడు కూడా ఎవ్వడు నోరెత్తలేదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవ్వడు నోరెత్తలేదు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ జేబులు నింపుకునేందుకే మాట్లాడతారు కానీ ప్రజల కోసము వీళ్ళు పట్టించుకోరు. ప్రజలు ఎందుకు వాళ్ళంటే చచ్చిపోతారో నాకు అర్థం కాదమ్మా. మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధం అయింది. పుల్వామా జరిగిన తర్వాత అందరూ స్పందిస్తుంటే సినిమా వాళ్ళు ఎవ్వడు మాట్లాడడమా? దానికి పవన్ కళ్యాణ్ ఏమంటారు తెలుసా? దయచేసి సినిమా వాళ్ళని యుద్ధాల్లోకి లాగకండి, వాళ్ళు దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కళాకారులు దేశాల్లో ఏదో చెప్పినాడు, సొల్లు చెప్పినాడు. నేను సినిమాలో డైలాగ్ ఏం చెప్తాడు? నేను సినిమాలో ఏదో డైలాగ్ చెప్తాడు, భారత్ మాతాకి జై అంటానికి నీకేం మాయరోగం రా అంటాడు పవన్ కళ్యాణ్. సినిమా డైలాగ్. ఫ్యాన్స్ అందరూ విజిల్స్ కేకలు ఇళ్ళలు వేసినారు. ఇదే పవన్ కళ్యాణ్ ఏమంటే తెలుసా, సినిమా థియేటర్లో జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలన్నాడు. ఏం మాయరోగం రా నీకు అని అనొచ్చు కదా మనం కూడా. సినిమా థియేటర్లో జాతీయ గీత ప్రదర్శన ఎందుకు చేయాలి అన్నావు కదా, నీకేం మాయరోగం రానాలా పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఆయనే అన్నాడు, భారత్ మాతాకి చేయంటే నీకేం మాయరోగం అన్నాడు కదా. సినిమా థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శిస్తే నీకేం మాయరోగం? జాతీయ గీతం అంటే ఏంటో తెలుసా నీకు? జాతీయ గీతానికి గౌరవం అంటే ఏంటో తెలుసా? నీ దేశంలో ఉగ్రవాద చర్య జరగకుండా ముందే శత్రు దేశాల్లో చొరపడి అక్కడ సమాచారం సేకరించి ఇక్కడ వాళ్ళని అలర్ట్ చేయడం, సరిహద్దు మీద కాపలా కాసే సైనికులకి, పోలీసులకి, ఐబీకి, వీళ్ళందరికీ గౌరవం ఇవ్వటమే జాతీయ జెండాకి లేచి నిలబడటం అంటే ఏంటంటే, నీ ధన మాన ప్రాణాలు కాపాడే సైన్యానికి అనుబంధ సంస్థలకి, జ్యుడిషియరీకి, గవర్నమెంట్ మిషనరీకి అందరికీ గౌరవం ఇవ్వటమే జాతీయ జెండాకి లేచి నిలబడటం. దాని అర్థం కూడా తెలియని పవన్ కళ్యాణ్ జాతీయ జెండాకి ఎందుకు నిలబడాలని పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, ఈ కమల్ హాసన్ మాట్లాడారు. ముఖానికి రంగులు వేసుకునేవాడికి విలువిస్తే ఇట్లాంటి చవట సన్నాసి దద్దమ్మలు, నికృష్టులు, నీచులు పుడతారు. ఈ రోజున సినిమాలో ఏం డైలాగు? భారత్ మాతాకి జై అనడానికి నీకు మాయ రోగమా అని అంటుంటాడు. అంటే వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ చూసినావా? ఎట్లా పడితే అట్లా తిరుగుతారు. చిరంజీవి కూడా మన సోదర రాష్ట్రం అనాలి. నువ్వు పుట్టింది ఎక్కడ? మొగల్తూరు అని చెప్పుకుంటావు. నువ్వు సినిమా మొదట్లో ఎక్కడ ఉన్నావు? చెన్నైలో పెరిగినావు. తర్వాత హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ మారితే హైదరాబాద్ వచ్చినావు. ఈ రోజున హైదరాబాద్లో ఇది అంటావు, మా పొరుగు రాష్ట్రం అంటావు. సోదర రాష్ట్రం అన్నకి ఏం రోగం? అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది అనేది ఏంటంటే, నేను పుట్టిన రాష్ట్రం అని అయినా కనీసం సంబోధించాల్సింది పక్క రాష్ట్రం అని కాకుండా, అంటే పక్క రాష్ట్రాలు అంటే మనం కర్ణాటక, పాకిస్తాన్ అన్నట్టు అన్నాడు
పక్క రాష్ట్రం, పక్క దేశం అంటే పాకిస్తాన్ ఎట్లా అన్నామో, పక్క రాష్ట్రం అంటే దాంట్లో నాది కాదు అన్నట్టు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదు. సో సినిమా ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవాలమ్మా నాకు అర్థం కాదు. దరిద్రమమ్మ దేశానికి టీవీ సినిమా అంటే. నా హామీ రంగా 150 రూపాయలు సినిమా టికెట్ అయితే 500 ట్యాక్స్ వేయండి, దరిద్రం పోతుంది. చదువుకునేవాడు చదువు నాశనం చేసేది సినిమా, పని చేసేవాడి పనిని డైవర్ట్ చేసేది సినిమా, దేశ జీడిపిని నాశనం చేస్తుంది. మరి ఇదే సినిమా వాళ్ళు మరి టికెట్ రేట్ పెంచమని అడిగితే మరి గవర్నమెంట్ పెంచుతుంది కదా సార్. టికెట్ రేట్ ఎందుకు పెంచాలమ్మా? పెంచుతున్నారు కదా. ఎందుకు పెంచాలి? టికెట్ రేట్ అంతే ఉంచు, ట్యాక్స్ పెంచు, వాళ్ళకి వెళ్ళేందుకు డబ్బులు గవర్నమెంట్ రాని. ఎందుకు? నువ్వు జీడిపి నాశనం చేసే ట్యాక్స్ అని ఒకటి వెయ్యాలి వీళ్ళ మీద. దేశ జీడిపిని నువ్వు పని గంటలని నాశనం చేసే ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ తీసుకొచ్చి ఈ సినిమాల మీద వెయ్యాలి. సినిమా టికెట్ 100 రూపాయలు అయితే 500 రూపాయలు ట్యాక్స్ దాని మీద వెయ్యాలి. జీడిపి డిస్ట్రక్షన్ ట్యాక్స్ అని. సినిమా వృత్తి అంటేనే జీడిపిని నాశనం చేసే వృత్తి. మరి ఇప్పుడు ఏమంటారు చిరంజీవి గారు, మెగాస్టార్ గారు అట్లా అసలు వీళ్ళ గురించి మాట్లాడటం మానేయండమ్మా. వీళ్ళు ఎవరమ్మా? వీళ్ళు ఎవరు? వీళ్ళ బర్త్డే ఎందుకు చేస్తారు? మన దేశం ఎందుకు సర్వనాశనం అయిపోయిందంటే అబ్దుల్ కలాం బర్త్డే ఎప్పుడో తెలియదు. ఈ ముఖానికి రంగులు వేసుకున్నవాడు బర్త్డే చేస్తారు. మా చిన్నప్పుడు జనవరి 26 ఆగస్ట్ 15 అంటే ఒక దారం కట్టేది, ఒక ఈ చివరి దారం కట్టి దానికి 3 రంగుల పేపర్లు అంటించి అది తీసుకుపోయి డెకరేషన్ చేసేది క్లాస్ రూమ్లో. ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళు డెకరేషన్ చేసి, ఎవరు బాగా డెకరేషన్ చేసిన టీచర్స్ వచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేసేది. షూస్ పాలిష్ చేసుకోవాలా, క్యాన్వాస్ షూస్, దానికి వైట్ కలర్ శుద్ధలాగా ఏదో వస్తుండే, దాన్ని వేసుకోవాలా, దానికోసం డ్రిల్ చేయాలా, ఇంత ఉంటుండే. ఈరోజు ఇవి ఏం లేవు. సినిమా హీరో బర్త్డే అంటారేమ్మా. వాడు ఎవడు అసలు? వాడి కాంట్రిబ్యూషన్ ఏంటి? దేశానికి వాడి కాంట్రిబ్యూషన్ నెగిటివ్లో ఉంది. జీడిపిని నాశనం చేసే వృత్తి వాడిది. నా దృష్టిలో సినిమా వాళ్ళు వేశ్యల కంటే హీనం. వేశ్యల వ్యామోహంలో పనిని, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎట్లాగైతే జనాలు తిరుగుతారో, సినిమా ఫ్రైడే వచ్చిందంటే సినిమా చూడాలా, ఫ్రైడే వచ్చిందంటే సినిమా చూడాలా. ఇదే మా రోగం, నాకు అర్థం కాదు. వాళ్ళకంత విలువ ఎందుకు నాకు ఇవ్వడం అర్థం కాదు. ఎంతసేపు వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ ఆశలు పెంచుకోవడం కోసమే తిరుగుతారు తప్ప స్వార్థం వాళ్ళకి. సమాజం పట్ల వీసమెత్తు బాధ్యత లేని వృత్తుల వాళ్ళవి, సినిమా వాళ్ళవి. దయచేసి నన్ను సినిమాల గురించి మాట్లాడకండి అమ్మా. వాళ్ళకి తల్లి లేదు, ఏం లేదు. అంటే తెలుగు తల్లి లేదు, భారత మాత లేదు వాళ్ళకి. కేవలం సంపాదన మాత్రం. స్వార్థం, జేబులు నింపుకోవడమే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.